మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏంటి? తనను తానే రిక్తునిగా చేసుకొనేను అని అంటే తనను తానే ఎంప్టీ చేసుకున్నాడు అని అర్థం. ఏం ఎంప్టీ చేసుకున్నాడు? దేవునితో సమానమైన అధికారాన్ని, దేవునితో సమానముగా ఉన్న మహిమను, దేవునితో సమానముగా ఏదైతే పరలోకములో ఆయన కలిగి ఉన్నాడో ప్రభువైన క్రీస్తు వారు, ఆయనకు సమానమైన అర్హత ఉంది పరలోకంలో. దేవునితో పాటుగా సమానంగా ఉన్నాడు ఆయన. దానిని ఎంప్టీ చేసుకున్నాడు, తనంతకు తానుగా ఎంప్టీ చేసుకున్నాడు. నీవు నేను మనమేం ప్రార్థన చేయలా కదండి, మనం అడిగామా, మనం కోరుకున్నామా, మనం ఆయన రమ్మన్నామా? అడగలా. నీవు నేను అడగకుండానే ఉచితంగా మనము పొందుకున్నది ఈ రక్షణ కార్యము. ఆయన తనను తానుగా ఎంప్టీ చేసుకున్నాడు. ఒకవేళ క్రీస్తు వారు రాకపోతే ఏమయ్యేది? ఆయన మనల్ని బ్రతికించాడు అని చూసాం. ఆయన బ్రతికించాడు క్రీస్తుతో పాటు. ఒకవేళ క్రీస్తు వారు రాకపోతే ఏంటి మన పరిస్థితి? చచ్చిన స్థితే కదా కదండి. దేవుని ఉగ్రతకు పాత్రులమైన వారమే కదా. ఆయన వచ్చాడు, దిగి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తనంతకు తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మహిమను ఈ లోకంలో ఉపయోగించలా, ఆయన అధికారాన్ని ఈ లోకంలో ఉపయోగించలా కదండి. దాసునిగా, ఒక రాజుగా రాలేదు, లేకపోతే ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలోకి రాలేదు. దాసునిగా ఈ లోకంలోకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, పాప శరీర ఆకారముతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదండి. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు, ఎంతగా తగ్గించుకున్నాడు.